హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో పరమాన్నం చేసుకుందామండి. కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. అవి వాటర్ పోసి బాగా క్లీన్ చేసుకుందామండి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. ఇది కూడా అంతా ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ పాలు పోస్తున్నానండి నేను. నెక్స్ట్ 2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందామండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకు రైస్ రెడీ అయ్యే లోపల పక్కన మరో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. అందులోకి 1½ తురిమిన బెల్లం తీసుకుంటున్నానండి. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చు. గ్లాస్ రైస్కి 1½ గ్లాస్ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా బాగా కరగాలండి. చూసారా, కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. బెల్లం కూడా బాగా కరిగిందండి. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ చిన్న ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడెక్కగానే కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకుందాం. నెక్స్ట్ ఎండు ద్రాక్ష వేసుకుందామండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ కుక్కర్ ప్రెషర్ అంతా పోయిందేమో చూద్దామండి. చూసారా, ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, వాటర్ కూడా ఏమీ లేవు. ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం ఉంది కదా, అది వడకట్టుకుందామండి. పోసేసుకుందాం. ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇందులో మనం పెసరపప్పు అయితే యాడ్ చేయట్లేదండి. పరమాన్నానికి పెసరపప్పు వేయకూడదు. ఓన్లీ మనం రైస్ అండ్ పచ్చెనపప్పుతోనే చేసుకుంటున్నాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఒక 3 యాలకులు పొడి చేసి వేసుకుందామండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందామండి. బాగా కలిసేలా కలుపుకుందాం. పరమాన్నం రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందామండి. వేడి వేడి పరమాన్నం రెడీ అండి. చూడండి, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.